వైభవంగా తొలి ఏకాదశి పూజలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. తోటివారి పట్ల కరుణ సహనం ప్రదర్శించాలి. బక్రీద్ ప్రార్థనలో ప్రబోధించిన మత గురువులు. కోనసీమకు వరద ముప్పు, గండిపెదపూడి వద్ద కోతకు గురైన తాత్కాలిక గట్టు. పన్నెండు నుంచి కాకినాడ రూరల్లో జగనన్న బాదుడే బాదుడు. కాకినాడ జిల్లాలో తొలి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రం కాకినాడతో పాటు అన్ని మండలాల్లోనూ తొలి ఏకాదశి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పలు చోట్ల ఆలయాలకు తెల్లవారుజాము నుంచి స్థానిక భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. జగన్నాథపురం 50 బిల్డింగ్స్ వెంకటస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మండలంలోని ఆలయాలకు వేకువజామునే భక్తులు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. క్రొవ్వూరులో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారిని అర్చకులు అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక కళ్యాణం నిర్వహించారు. ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రమణీపేట సర్పారం జంక్షన్లో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు స్వామివారికి విశేష పూజలు, అలాగే ఏకాదశి సందర్భంగా స్వామివారికి దేవేరులకి నిత్య కళ్యాణము జరిపించడం జరిగింది. అనేక మంది వందల సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి తరించారని త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను కాకినాడలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం మసీదుల్లోని ప్రార్థనలు చేశారు. తోటివారి పట్ల కరుణ, సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని మత గురువులు ఈద్గాల వద్ద బోధించారు. అనంతరం ముస్లింలు పరస్పరం పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. కాకినాడలో పెద్ద మసీద్, చిన్న మసీద్తో పాటు పలు మసీదుల్లో ముస్లింలు ఆదివారం బక్రీద్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలువురు నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా శ్మశాన వాటికలో సమాధుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. واحد العظمة والجلال المتقدس متقدس بالحسن والجمال هو الذي خالق لجميع الشيء والأمر بيده مفاتيح الدهر فتبارك الله رب العالمين. الله أكبر الله أكبر لا إله إلا الله. అంటే మన హిందూ ముస్లిం అందరూ కూడా అన్ని జాతులు అన్ని మతాలు కూడా కలిసి ప్రేమ అభిమానంతో ఆ భగవంతుడు కరుణించిన కటాక్షం మా మీద ఉంది కాబట్టి మేము మేకను కోసి అందరికీ కూడా ప్రసాదం కూడా పంచిపెడతామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటామండి. అన్ని మతాలు కూడా మేము కలుపుకొని అందరితో కూడా ప్రేమాభిమానంతో ఉండి ఈ బక్రీద్ పండుగ చేసుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే. ఈద్గాలో వెళ్ళేవాళ్ళమే, కానీ అక్కడ సరైన సదుపాయం లేక ఇక్కడ మేము చేయవలసి వచ్చిందండి. మసీదులో చదువుకున్నాం. బక్రీద్ సందర్భంగా హిందూ ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ బక్రీద్ శుభ సందర్భంగా అందరూ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆయనకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఆలయ ఏసీ వి సత్యనారాయణ అర్చకులు అందించారు. न्यायालये निरंतर धर्म सिद्धे भवन्तः श्रीमन्तो महन्तो गृह्णन्तु श्रीमन्तो महन्तो गृह्णन्तु श्रीभो समेत श्री लक्ष्मी नृसिंहस्वामी देवता प्रसादेन पितादेव पुत्रपुत्रवे रक्षदा सदादिवमेव सागरप्रदीप कृतयानरे दीनं देवावतारकव्यं विदेव पुत्रमभिरक्षदा दिवं तस्य दे पवित्रपदे देतस्य दे पवित्रपदे देववत्यस्मै पवित्रेण पवित्रेण यस्मै गं यस्मै पवित्रेण पवित्रेण यस्मै गं यस्मै पुने गं यस्मै गयमित्याह हेतुसके योगोरगे मित्याह इत्याह हेतीत्याह हेतीत्याह కోనసీమ జిల్లాకు వరద ముంచెత్తడంతో పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. కోనసీమలో పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. పి గన్నవరం మండలం గంటి పెదపూడిలో నదీపై తాత్కాలిక గట్టు తెగిపోయింది. దీంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, బురుగులంక, అరిగెలవారిపాలెం, పెద్దలంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. గ్రూప్ 1 టాపర్గా ఆదిత్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ రాణి సుస్మిత ఎంపిక కావడం పట్ల ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కృషి పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో డాక్టర్ రాణి సుస్మితకు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ సుగుణారెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థి డాక్టర్ రాణి సుస్మిత డిప్యూటీ కలెక్టర్ హోదాకి ఎంపిక కావడం ఆదిత్య విద్యా సంస్థలకే గర్వకారణమని, కృషి పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చునని రుజువు చేసిన మేధావి, యువతకు మార్గదర్శి డాక్టర్ రాణి సుస్మిత అన్నారు. ఉన్నత విద్యలో రాణించి డాక్టరేట్ సాధించి ఆచార్యులుగా, ప్రిన్సిపల్గా, గ్రూప్ 1 టాపర్గా నిలవడం అంత సామాన్య విషయం కాదని డాక్టర్ రాణి సుస్మిత మహిళల్లో మరింత స్ఫూర్తిని నింపారని అన్నారు. సన్మాన గ్రహీత డాక్టర్ రాణి సుస్మిత మాట్లాడుతూ చక్కని ప్రణాళికతో పరీక్షకు సిద్ధమైతే విజయాలు సాధించగలమని, తన విజయం వెనుక ఉన్న శ్రమ కంటే తన ముందున్న ఆశయం గొప్పదని అన్నారు. విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ప్రయత్నాలు చేస్తే విజయాలు సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాణి సుస్మిత తల్లిదండ్రులు శ్రీనివాస్, ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కరుణ, పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పిల్లవాడు పుట్టగానే తండ్రికి నిజమైన ప్రోత్సాహం కలగదు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడి 10 మంది చేత గుర్తించబడి అంతకు సుబ్బారావు అమ్మాయి సునీత అని కనిపించుకుంటే సునీత పాత్ర సుబ్బారావు అనిపించుకున్నప్పుడు ఆనాడు ఆ తండ్రికి నిజమైన ప్రోత్సాహం కలుగుతుంది. ఈవేళ శ్రీనివాస్ గారికి కానివ్వండి, లేదా సుధాకర్ రెడ్డి గారికి కానివ్వండి, లేదా నాకు కానివ్వండి, నిజమైన ఆనందం కలుగుతుంది. కాలేజీ పెట్టినప్పటికంటే ఆ కాలేజీలో చదివి పెరిగి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు నిజమైన తృప్తి నాకు కలుగుతుంది. ఈరోజు నిజమైన ఆనందం కలుగుతుంది. అదేవిధంగా 2 ఐపీఎస్ ఆఫీసర్లు మన ఇంటర్మీడియట్ రావడం జరిగింది. రఘురామారెడ్డి అని చెప్పేసి మన ఇంటర్మీడియట్ స్టూడెంట్, తర్వాత డాక్టరు, పీజీ చేశాడు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. అలాగే పాల్ గారు మన పిఠాపర్ గారు, ఆయన కూడా 2 ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. సో నా కోరిక ఉండిపోయింది, నా స్టూడెంట్ ఐఏఎస్ కావాలి కావాలి కావాలని చెప్పేసి. ఇంతవరకు నాకు ఆ డిజైర్ నెరవేరలేదు. మరి మిత్రుడు నెరవేరుస్తామో చూడాలి. సో మరి ఈరోజు ఈ సుష్మిత అనే అమ్మాయి మనందరికీ తెలుసు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బికమ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్. ఎంచేతంటే లక్షల మంది పోటీ పడతారు. ఎవరు పోటీ పడతారు? ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రాసి ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ ఈస్ గ్రూప్ 1 సర్వీసెస్. అంటే ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. ఎక్కడో కొద్దిగా మిస్ అయిన వాళ్ళందరూ కూడా, మేడం మే రైట్? I cracked
Central University entrance, and I studied my MBA Healthcare and Hospital Management from Hyderabad Central University. Later math I cleared UGC NET JRF, and I happened to pursue my PhD from prestigious National Institute of Technology, Tirchi. And after PhD, I started my career as an assistant professor, and then I became principal to a B school. And after that, I held various positions in academics only. So it's been a very long journey, and during this journey, whatever is with me is the knowledge which I was craving at every step. So I was not after some sort out jobs. I was not after anything. I was after understanding concepts, reading textbooks, just building my knowledge base. That's the only thing taught by my grandfather. He said that don't go after jobs, don't go after any competition. You జూలై 11 నుండి మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని జూలై 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిఐటియు నగర అధ్యక్షుడు పల్లివేల వీరబాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఆరోగ్య రక్షణకు తమ ప్రాణాలు పణంగా పెట్టి మున్సిపల్ కార్మికులు ఏ విధంగా సేవలు చేశారో ప్రజలంతా గమనించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్నారు. కాకినాడ నగర ప్రజలంతా మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలని సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సేవల గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం వారు ఏ విధంగా సేవలు అందించారో అందరూ చూశారు. కాకినాడ నగరంలో 170 మంది కాంట్రాక్ట్ పద్ధతిలోనే పారిశుధ్య సేవలు నిర్వహిస్తున్నారు. వారికి 12,000 రూపాయలు జీతం ఇస్తూ నెలకి హాజరైన దినాలకి 6,000 రూపాయలు చొప్పున హెల్త్ అలవెన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉండేది. 2022 జనవరి నుంచి పూర్తిగా హెల్త్ అలవెన్స్ ఆపేశారు. 12,000 జీతాన్ని 15,000 చేసామనే పేరుతో హెల్త్ అలవెన్స్ని పూర్తిగా రద్దు చేయడం అత్యంత దారుణం. కాకినాడ నగరంలో ఒక కుటుంబం జీవించాలంటే నెలకి కనీసం 24,000 రూపాయలు ఉండాలని సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని, కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఒక పక్కన సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయడం చాలా సంతోషదాయకం. కానీ అదే సందర్భంలో ప్రజల ప్రాణాలకి తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేసే మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేసే విషయంలో ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని ప్రదర్శిస్తూనే ఉంది. పర్మనెంట్ కార్మికులకి డిఏలు బకాయిలు, వారి జీపీఎఫ్ ఖాతాల సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకోవడం జరిగింది. సరెండర్ లీవులు మంజూరు కావడం లేదు. ఇలా అనేక రకాల సమస్యలతో మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పక్కన విపరీతంగా పనిభారం పెరుగుతోంది. పెరిగిన పనిభారానికి అనుగుణంగా కార్మికులు సరిపోవడం లేదు. ఎవరైనా సెలవు పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పనిష్మెంట్ పేరుతో కార్మికుల్ని వారాల తరబడి పనులకు దూరం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు, ఏఐటిసి స్వతంత్ర సంఘాలన్నీ కలిసి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి, రాష్ట్ర కమిషనర్ అండ్ డైరెక్టర్ వారికి, కార్మిక శాఖ కమిషనర్ వారికి అనేక దఫాలు వినతిపత్రాలు ఇచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల జూలై 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా నిర్ణయించాయి. ఈ సమ్మెకు కాకినాడ నగర ప్రజలంతా కూడా మద్దతు పలికి కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కోసం తమ వంతు సహకారాన్ని అందించాలని సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నది రైతు దినోత్సవం కాదని రైతులు కన్నీరు దినోత్సవం అని మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ విమర్శించారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రైతులు నిలువున దగా గురవుతున్నారని వర్మ అన్నారు. జిల్లాలో రబీ సీజన్ ముగిసి 5 రోజులు పూర్తి అవుతుందని, ఇంకా 260 కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తుందని అన్నారు. ఇప్పుడు ఖరీఫ్ ప్రారంభమైందని, కానీ అన్నదాతకు పెట్టుబడి డబ్బులు కూడా లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఖరీఫ్ ప్రారంభమైంది. రబీకి సంబంధించిన ఇంకా 260 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఉండగా రైతు దినోత్సవం పేరు చెప్పి కార్యక్రమాలు చేయడం సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తాను. అంతేకాని 4,91,000 మెట్రిక్ టన్నులు
నుంచి ధాన్యం కొనాలి. మీరు కొన్నది 2,80,000. మిగిలిన ధాన్యం ఆర్బీకే కేంద్రాల బ్రోకర్ల ద్వారా రైస్ మిల్లర్లకి అమ్ముకుని ఎంఎస్పీ రేటు రాకుండా చేసుకున్నాను. అంటే ఇందులో పెద్ద స్కామ్, కోట్లాది రూపాయలు స్కామ్ జరుగుతూ ఉంది. అంటే ఓవరాల్గా రైతు మోసపోతూ ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఎరువులు దొరకట్లేదు, విత్తనాలు దొరకట్లేదు. అసలు ఈ ఆర్బీకే కేంద్రాల పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. వీటన్నింటినీ చూసుకుంటే రైతు దినోత్సవం పేరు చెప్తున్నారు. ఈవేళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ని 2,600 కోట్లకి టెండర్ వస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈవేళ 3,200 కోట్లు సుమారు రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వ ఆదాయం తగ్గిస్తానని చెప్పి, ఆదాయం వచ్చినా చేస్తానని చెప్పి ఈవేళ 3,200 కోట్లకి టెండర్ పిలిచిన పరిస్థితి. ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? 2,600 ఎక్కడ, 3,200 ఎక్కడ? అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ 142 కోట్లకి టెండర్ పిలిచి పనులు ప్రారంభించారు. అవి కూడా రద్దు చేశారు. ఈవేళ అది టెండర్ పిల్లాలంటే 250 కోట్లు. అంటే మీరు రాష్ట్రానికి ఆర్థికంగా ఆదా చేస్తున్నారా, ఆర్థికంగా అప్పుల్లో ఉంచడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అడుగుతాను. దేశంలో కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఐఎఫ్టీయూ నాయకులు జె వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన కార్మికుల హక్కుల పోరాట సదస్సులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ కార్మిక చట్టం రద్దు చేయడం జరిగిందని అన్నారు. మోడీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ పథకంలో ఉద్యోగం కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని అన్నారు. 4 సంవత్సరాల తర్వాత వారంతా నిరుద్యోగులు అవుతారని అన్నారు. చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ రంగాన్ని నిర్మించాయో ఆ ప్రభుత్వ రంగాన్ని ఈరోజు నాశనం చేసే పరిస్థితి. రైల్వేలు మిగిలే ప్రమాదం ఉంది. అగ్నిపథం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ రంగం ఉందో ఈ ప్రభుత్వ రంగాన్ని కూడా గత ప్రభుత్వాలు స్వతంత్రానంతరం కూడా నిర్మించాయి. ఈ ప్రభుత్వ రంగాన్ని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. రైల్వేలు ప్రైవేటు పరం, బ్యాంకులు ప్రైవేటు పరం, బొగ్గు గనులు ప్రైవేటు పరం, ఎల్ఐసి ప్రైవేటు పరం, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటు పరం, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, వాడరేవులు, అది విమానయానం, అంతరిక్షయానం, చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసే ఒక దుర్మార్గమైన చర్యలకి మోడీ ప్రభుత్వం కూరుకుంది. ఈ దేశ ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, కార్మికులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని మోడీ ప్రభుత్వం ఎక్కడికి తీసుకెళ్లిపోతా ఉంది, బానిసల కాలానికి తీసుకెళ్లిపోతుంది అనేది మనం గుర్తించి ఈ మోడీ ప్రభుత్వానికి శర్మగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా పర్మనెంట్ ఉద్యోగాలు తీసేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నిర్మిస్తూ ఉన్నారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 12వ తేదీ నుంచి చేపడుతున్నట్లు కాకినాడ రూరల్ తెలుగుదేశం నాయకులు పేరాబత్తులు రాజశేఖర్ వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఆదివారం టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, వనమాడి కొండబాబులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కూడా చేపడతామని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు తెలిసే విధంగా బాదుడే బాదుడు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పార్టీలో కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. సీతయ్య దొర మాట్లాడుతూ కాకినాడ రూరల్లో కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సూచన మేరకు పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో దూళిపూడి బాబీ, గుడ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం చాలా బలంగా ఉన్న కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ, తెలుగుదేశానికి ఎంతో పట్టున్న కాన్స్టిట్యున్సీ ఇది. కొంత నాయకత్వంలో ఉన్నమాట వాస్తవం. దాన్ని భర్తీ చేయడానికి మరి రాష్ట్ర నాయకత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎవరికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి విజయానికి కృషి చేస్తామని గతంలోనే చెప్తాం, ఇప్పుడు చెప్తాం, రేపు చెప్తాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు కానీ సామాన్య ప్రజలకి మరి నడ్డి విరిచే మరి పన్నుల భారం కానీ అన్నింటి మీద తెలుగుదేశం ప్రభుత్వం మరి
ఎన్నో ఉద్యమాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే బాదురే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని ప్రతి గడపకి తీసుకెళ్ళి ప్రజల సమస్యల్ని మరి ప్రజల తరపున పోరాడి ప్రతిపక్ష పార్టీగా మేము మరి ప్రజల తరపున నిలబడి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సభ్యత్వం కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు కూడా ముందుకు తీసుకెళ్ళి కాకినాడ జిల్లా 7 నియోజకవర్గాల్లోని చాలా తక్కువ సభ్యత్వం కానీ అదేవిధంగా గడప కార్యక్రమం కానీ చాలా తక్కువ జరిగింది. ఇది మిగిలిన 6 కాన్స్టిట్యున్సీలకి సమానంగా ముందుకు తీసుకెళ్లాలని కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కానీ కడప అధ్యక్షులు కానీ సమన్వయ కమిటీ పెద్దలందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్లుండి మంగళవారం బాగా స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళి మా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి బాగా కార్యక్రమం ముందుకు మీరు వ్యాపారంలో తీసుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఇప్పటి వరకు కూడా మాకు ఇన్ఛార్జ్ అనేవారు ఎవరు లేరు. నేను రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు. ఎవరి కార్యక్రమంలో తిరుగుతుందా దాన్ని అధ్యక్షుడు వారు పార్లమెంట్ అధ్యక్షుడు వారు నవీన్ గారితో మాట్లాడి ఏమంటే ఎలా అయితే బాగోదు ఏదో కాదంటే పెట్టుకునే కార్యక్రమం చేస్తారని చెప్పడం జరిగింది. మంగళవారం కాకినాడ నియోజకవర్గం ఈశాన్యంగా శ్రీ కంచికామకోటి మూలంనాయ సర్వజ్ఞ పీఠ జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి కాకినాడలోని లక్ష్మీ గోశాలలో చాతుర్మాస్యం చేయుటకు విచ్చేశారు. చాతుర్మాస్యాలలో కంచిపీఠంలో సుమారు 160 సంవత్సరాల పైగా అవిచ్ఛిన్నంగా అనేక శాస్త్ర సభలు, పంచాంగ సభలు, వేద సభలు జరగడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో ప్రముఖ పంచాంగకర్తలతో పంచాంగ సదస్సు జరుగుతోంది. ఈ సభలో రాబోయే శోభన సంవత్సర పండుగలు, ధర్మశాస్త్ర నిర్ణయాలు ఏకగ్రీవంగా నిర్వహించడం జరుగుతుందని కంచిపీఠ ఆస్థాన సిద్ధాంతి ఎల్ సుబ్రహ్మణ్య సిద్ధాంతి తెలిపారు. శ్రీచరణులు విజయయాత్రలో భాగంగా మన ఆంధ్రదేశంలో ఆకుండి లక్ష్మీ గోశాలకు వేయించేస్తున్నారు. అందరికీ విదితమైనటువంటి విషయమే. వారి చాతుర్మాస్య దీక్షల్లో భాగంగా ప్రతి సంవత్సరం అవిచ్ఛిన్నంగా సుమారు 160 ఏళ్ల క్రితం నుంచి కూడా అనేకమైనటువంటి శాస్త్ర సభలు, అగ్నిహోత్ర సభలు, పంచాంగ సదస్సులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ చాతుర్మాస్యాలు ఇక్కడ జరుపుతున్నటువంటి వేళలో రాబోయే జూలై 25, 26, 27వ తారీఖుల్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖ పంచాంగకర్తలు కూడా ఇచ్చేసి రాబోయే శోభననామ సంవత్సరం 2023-24 సంవత్సరం శోభననామ సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని పండుగలను కూడా ధర్మశాస్త్రపరంగా సరి అయినటువంటి రోజుల్లో నిర్ణయం చేసి అన్ని పండుగలను కూడా విడుదల చేయడం, పంచాంగంలో ఉండేటువంటి వివరాలు దోషాలు లేకుండా సవివరంగా నిర్ణయం చేయడం అనేటువంటిది శ్రీచరణుల సమక్షంలో జరుగుతున్నది. కానీ లేకపోతే ధర్మశాస్త్రపరంగా కానీ ఈ పండగలలో కానీ వీటిలో కానీ ఎవరికైనా అనుమానాలు లేకపోతే సందేహాలు ఉన్నట్లయితే వాళ్ళ సందేహాలని, అనుమానాలని ముందే శ్రీమఠానికి కనుక తెలియజేస్తే ఈ పంచాంగ సదస్సులో దాన్ని చర్చించి దాన్ని నిర్ణయం చేస్తారు. మీ పేరేంటి? నాకు చల్లా విశ్వనాథ శాస్త్రి, శ్రీకాళి, కంచికామకోటి మఠం. నా పేరు లక్కావజ్జుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి, కంచికామకోటి పీఠ తెలుగు ఆస్థాన సిద్ధాంతి. తుని నియోజకవర్గం తొండంగి మండలం పైడికొండ గ్రామంలో ఆదివారం జగనన్న బాదురు కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి యనమల కృష్ణుడు ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను, అన్యాయాలను, అక్రమాలను, పథకాలను, కోతలపై కరపత్రాలు పంచుతూ ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోయారని విమర్శించారు. ఉప్పులు, పప్పులు, నూనెలు, పెట్రోల్, గ్యాస్ ధరలు, బస్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్నులు వేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో అన్ని రంగాలను నాశనమయ్యాయని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ కోడా వెంకటరమణ, రాష్ట్ర రైతు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, ముసలయ్యపేట గ్రామ సర్పంచ్ తాటిపర్తి శ్రీనివాస్, గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.